ఈ స్వచ్ఛమైన పాలు తాగినా కానీ మనిషి హాస్పిటల్కి వెళ్తాడు అంటే నమ్మబుద్ధి కాక దాని గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. చివరికి ఒక కంక్లూజన్కి వచ్చాను. కాదర్ వలి గారి మాట ప్రకారం మనం ఆ పాలని తాగకుండా దూడకే ఇవ్వాలని డిసైడ్ అయ్యాం అనుకోండి. అప్పుడు వాటిని స్లాటరింగ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు. ఈ క్లిప్ ప్రకారం నిజంగా మిల్క్ వల్ల అందరూ హాస్పిటలైజ్డ్ అవుతున్నారా అనేది చూద్దాం. అనటం దగ్గర ఆ పాడ్కాస్ట్ చూసిన 10 లక్షల మందికి కూడా అదే బలంగా మనసులో నాటుకుపోయింది. కాదర్ వలి గారు తన స్వార్థం చూసుకోకుండా ప్రజల ఆరోగ్యం కోసం వందల కార్యక్రమాలు నిర్వహించిన గ్రేట్ పర్సన్ అన్నమాట. ఇవన్నీ క్లినికల్ గా అండ్ సైంటిఫిక్ గా ప్రూవ్ అయ్యాయి కూడా. ఇలా ఎన్నో మంచి పనులు చేశారు కాదర్ వలి గారు. మీ తల్లి పాలే చెల్లెలకి ఇచ్చినప్పుడు మీరు ముట్టని పాలు, వేరే జంతువు తన పిల్ల కోసం అని ఇచ్చిన పాలని మీరందరూ మిషన్లు పెట్టి పీక్కుని కాల్షియం ఉంది అంటున్నారు. పాలల్లో కాల్షియం లేదు. హే గైస్, ఎలా ఉన్నారు? ఇలా కాదర్ వలి గారు రీసెంట్ గా మిల్క్ గురించి మాట్లాడిన ఒక పాడ్కాస్ట్ ని 10 లక్షల మందికి పైగా చూశారు. కాదర్ వలి గారి వీడియోస్ చాలా వాటిని మీరు యూట్యూబ్ లో చూస్తుంటారు, లేదా మిల్లెట్స్ గురించి జరిగే అవేర్నెస్ మీటింగ్స్ లోనో ఎక్కడో ఒక చోట చూసే ఉంటారు. ఆ సార్ పేరు కాదర్ వలి గారు అనమాట. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అండ్ మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా పిలుస్తారు. అలాంటి పర్సన్ మనిషి అన్నవాడు అసలు ఆవు పాలు గేదె పాలు తాగకూడదు, అవి తాగితే హాస్పిటలైజ్డ్ అవ్వటం గ్యారంటీ అని అంటే నేను షాక్ అయ్యాను. మీలో కూడా కొంతమంది షాక్ అయి ఉంటారు. ఎందుకంటే ఒకవైపు ఆవులకి ఫార్మ్స్ లో ఇంజెక్షన్స్ ఇచ్చి ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ చేయటం అండ్ కెమికల్ మిల్క్ ని తయారు చేయటం చూసాం. మరోవైపు హాస్పిటల్ కి వెళ్తున్న పేషెంట్స్ ని ఎర్లీగా మెచ్యూర్ అవుతున్న అమ్మాయిల్ని కూడా చూస్తున్నాం. సరే, ప్యాకెట్ పాల గురించే కదా కాదర్ వలి గారు చెప్తున్నారు. ఈ ప్యాకెట్ పాల గురించి మన ఛానల్లో కూడా ఆల్రెడీ వీడియో చేశాం కదా అనుకొని క్లారిఫికేషన్ కోసం మళ్ళీ ఆ వీడియోని చూశాను అనమాట. అప్పుడు ఇంకా షాకింగ్ అనిపించింది ఏంటంటే, వలి గారు చెప్పింది కేవలం ప్యాకెట్ మిల్క్ గురించి మాత్రమే కాదు. పొద్దున్నే మన ఇంటి దగ్గర పాలు బితికి తీస్తారు కదా, ఎటువంటి కెమికల్స్ లేని స్వచ్ఛమైన ఆర్గానిక్ మిల్క్ గురించి కూడా. ఈ స్వచ్ఛమైన పాలు తాగినా కానీ మనిషి హాస్పిటల్కి వెళ్తాడు అంటే నమ్మబుద్ధి కాక దాని గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. చివరికి ఒక కంక్లూజన్కి వచ్చాను. బట్ ఆ పాడ్కాస్ట్ని 10 లక్షల మందికి పైగా చూశారు. వాళ్ళలో 99.9% ఆ న్యూస్ని నమ్మి షాక్ అయిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా లేదా వాళ్ళ కూతురు ఎర్లీగా మెచ్యూర్ అయినా కానీ వాళ్ళకి కనపడే కారణాల్లో మొదట ఆర్గానిక్ మిల్కే కనిపిస్తుంది. సో దానివల్ల జరిగే మంచి కంటే అనర్థాలు ఎక్కువ ఉంటాయి అనమాట. అందుకే ఆయన చెప్పిన వాటిలో నిజాలు ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ వీడియో ఉద్దేశం కాదర్ వలి గారిని అపోజ్ చేయడం అసలు కాదు. ఆయన ముందు నేనంతా నథింగ్. ప్రజలకి మిల్లెట్స్ గురించి అవేర్నెస్ ఇస్తున్నందుకు ఆయన మీద నాకు చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. బట్ చాలా మంది నాకు ఆ వీడియోస్ షేర్ చేసి నిజంగా పాలు తాగకూడదా, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా, దీని మీద ఒక వీడియో చేయమని అడిగారు అనమాట. సో ఆ డౌట్స్ క్లారిఫై చేయడం కోసమే ఈ వీడియో. సో ఈ రోజు వీడియోలో కేవలం ఆర్గానిక్ మిల్క్ ని మాత్రమే కన్సిడరేషన్ లోకి తీసుకొని నిజంగా పాలు మనిషికి ప్రమాదకరమా లేదా ఉపయోగకరమా అనే దాంతో పాటు ఒకవేళ అందరూ పాలు తాగటం ఆపేస్తే ఏమవుతుంది, ఆవు పాలు కేవలం దూడకి మాత్రమే అని మనం పాలు తీయకుంటే ఆవులకి జరిగే ప్రమాదం ఏంటి, నిజంగా పాలు అమ్మాయిలని ఎర్లీగా మెచ్యూర్ అయ్యేలా చేస్తున్నాయా, ఇలాంటి వాటితో పాటు ఇంకా చాలా మోరల్, లాజికల్ అండ్ సైంటిఫిక్ సమాధానాలు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. లాస్ట్ లో కాదర్ వలి గారి మంచి పనుల గురించి కూడా చెప్తాను, అది మీరు ఖచ్చితంగా వినాలి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ప్యాకెట్ పాలు తాగితే ప్యాకెట్ మిల్క్ అని, మిల్క్ వెండర్ నుంచి పోపించుకుంటే మిల్క్ వెండర్ అని కామెంట్ చేయండి. మన దేశంలో పాలకి ఉన్న విశిష్టత అంతా ఇంత కాదు. పాలిచ్చే ఆవుని దేవతలా పూజిస్తాం, గేదెలని మన ఇంట్లో మనుషుల్లా ట్రీట్ చేస్తాం. డెలివరీ టైంలో తల్లి చనిపోతే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో గేదె పాలే ఆహారం అవుతాయి. సంపూర్ణ ఆహారం అని దేనికైనా పేరు ఉందంటే అది పాలకి మాత్రమే. ఆరోగ్యానికి పాలే, స్ట్రెస్ పోవడానికి తాగే టీ, కాఫీల్లో కూడా పాలే ఉంటాయి. అలాంటి పాల గురించి కాదర్ వలి గారు ఏమన్నారు ఈ క్లిప్ లో చూడండి. మీ తల్లి పాలు మీకు, ఆవు పాలు దూడకు, అంతే. ఎందుకు ప్రజలందరూ పాలు తాగుతున్నారు నాకు అర్థం కాని విషయం. అంటే మనిషి ఆవు పాలు గేదె పాలు తాగకూడదు, ఆ పాలు మొత్తం దూడలకే అని అంటున్నారు అనమాట. బట్ ఈ విషయం గురించి ఒకసారి డీప్ గా చూస్తే మెజారిటీ ఆఫ్ కౌస్ అండ్ బఫెలోస్ యావరేజ్ గా పర్ డే 8 to 15 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఇస్తాయి అనమాట. కొన్ని తక్కువ ఇవ్వచ్చు, కొన్ని ఎక్కువ కూడా ఇవ్వచ్చు. బట్ చాలా బ్రీడ్స్ 25 లీటర్స్ వరకు కూడా ఇస్తాయి. బట్ మనం మినిమం గా మన క్యాలిక్యులేషన్ కోసం పర్ డే 10 లీటర్స్ ఇస్తాయి అనుకుందాం. కాదర్ వలి గారి మాట ప్రకారం మనం ఆ పాలని తాగకుండా దూడకే ఇవ్వాలని డిసైడ్ అయ్యాం అనుకోండి. దూడ డైలీ తన బాడీ వెయిట్ లో
అప్రాక్సిమేట్గా 10% వరకు మాత్రమే తాగుతుంది. ఒక దూడ యావరేజ్ వెయిట్ చూస్తే పుట్టినప్పుడు యావరేజ్గా 20 to 35 kgs ఉంటాయంట. దట్ మీన్స్ 10% మిల్క్ అంటే 2 to 3.5 లీటర్స్ మాత్రమే తాగించాలి. ఆ దూడ అలా పెరుగుతూ రెండింతలు దట్ మీన్స్ 6 to 70 kgs వచ్చేదాకా తాగినా కానీ రోజు 6 to 7 లీటర్స్ తాగాలి. యావరేజ్ మిల్క్ ప్రొడక్షన్ మనం 10 లీటర్స్ తీసుకున్నాం. సో దాంట్లో మ్యాక్సిమం 7 లీటర్స్ని దూడ తాగినా కానీ 3 లీటర్స్ ఆవు పొదుగులోనే ఉండిపోతుంది. నేను మినిమం చెప్తున్నాను, అంటే వర్స్ట్ కేస్ సినారియో అనుకోండి. అండ్ ఇక్కడ నేను ఆవు అన్నానంటే ఆవు ప్లస్ గేదె రెండు అని మీరు అర్థం చేసుకోండి. సో అలా కనుక ఉండిపోతే అది ఆవుకి ప్రమాదం. ఎందుకంటే అలా స్టోర్ అయి ఉన్న మిల్క్ వల్ల ఆవు పొదుగులో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అది సీరియస్ అయ్యి ఆవు చనిపోవటానికి కూడా రీజన్ అవుతుంది. అండ్ పాలు పితకకుండా ఉంటే కొంతకాలానికి మిల్క్ ప్రొడక్షన్ కూడా ఆగిపోతుంది. సో మనం ఆవు నుంచి మిల్క్ తీయటం వల్ల ఆవుకి జరిగే నష్టం ఏమీ లేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వాటి ప్రాణాలని మనం కాపాడుతున్నాం. ఇంకో విషయం, వాటి నుంచి మనం పాలు తీసి తాగుతున్నాం కనుక గ్రాటిట్యూడ్గా వాటికి ఆహారం ఇస్తున్నాం. ఒకవేళ వాటి నుంచి మిల్క్ తీసుకోకుంటే వాటి అవసరం మనకి ఉండదు. అప్పుడు వాటిని స్లాటరింగ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం తినే చికెన్ అండ్ మటన్ లాగా. మీరు ఊర్లో కూడా చూడండి, అక్కడక్కడ ఇక పాలు ఇవ్వవు అనుకున్న వాటిని స్లాటరింగ్కి పంపిస్తూ ఉంటారు. సో పశువులు పాలు మనం తీయటం వల్ల పశువులకి మంచిదే కానీ చెడు కాదు. ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నేనేమైనా తప్పు చెప్పుంటే ఆర్ లాజిక్ లేకపోయి ఉంటే కామెంట్స్లో మీరు నన్ను కరెక్ట్ చేయొచ్చు, ప్రొఫెషనల్గా, బూతులు లేకుండా. ఇప్పుడు ఇంకో క్లిప్ చూడండి. కాల్షియం ఉంది అంటున్నారు, పాలల్లో కాల్షియం లేదు. 960 మిల్లీగ్రాములు మాత్రమే 1 లీటర్ పాలల్లో. ఈ క్లిప్ లో వలీ గారు చెప్పిన దాని ప్రకారం పాలల్లో కాల్షియం ఎక్కువ లేదు. దట్టు 1 లీటర్ మిల్క్ లో 960 mg మాత్రమే కాల్షియం ఉంది అంటున్నారు. ఇప్పుడు అసలు పాలల్లో ఎంత కాల్షియం ఉంది, మనుషులకి రోజుకి ఎంత కాల్షియం కావాలి, ఈ పాలల్లో ఉండే కాల్షియం సరిపోతుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఇమేజ్ ప్రకారం 1 లీటర్ మిల్క్ లో 1289 mg కాల్షియం ఉన్నట్లు తెలుస్తుంది. బట్ ఇది ఎగ్జాక్ట్ గా ప్రతి దాంట్లో ఇంతే ఉంటుంది అని చెప్పలేం. అది బ్రీడ్ ని బట్టి, మిల్క్ లో ఫ్యాట్ పర్సెంటేజ్ బట్టి మారుతూ ఉంటుంది. బట్ ఏదేమైనా కానీ మిల్క్ లో 1000 mg కంటే ఎక్కువ కాల్షియం అయితే ఉంటుంది. ఇప్పుడు యావరేజ్ హ్యూమన్ బీయింగ్ కి రోజుకి ఎంత కాల్షియం కావాలో చూస్తే 700 mg కాల్షియం సరిపోతుందంట. కాదర్వల్లి గారు ఏ సోర్సెస్ ప్రకారం 960 mg అన్నారో నాకైతే తెలియదు, కానీ ఆయన ప్రకారమే మనం 960 mg అనేది తీసుకుందాం. సో అసలు పాలల్లో కాల్షియం లేదు, 1 లీటర్లో 960 mg మాత్రమే ఉంటుంది, అది మనకి సరిపోదు అన్నట్లు చెప్పారు. బట్ కాల్షియం రిచ్ ఫుడ్స్ అని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మొదట కనిపించే పేరు మిల్కే. అందుకే కదా ప్రెసెంట్ ఉన్న డాక్టర్స్ తో పాటు మన ఆయుర్వేద గ్రంథాల్లో కూడా పాలకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ క్లిప్ చూద్దాం. ప్రస్తుతం మానవ జాతి రేపటి నుంచి ఈ జంతువుల పాలని తాగటం ఆపివేస్తే వచ్చే సంవత్సరం లోపు సగానికి సగం హాస్పిటళ్ళు మూసుకుపోతాయి. ఈ క్లిప్ ప్రకారం నిజంగా మిల్క్ వల్ల అందరూ హాస్పిటలైజ్డ్ అవుతున్నారా అనేది చూద్దాం. ఎకనామిక్ టైమ్స్ లో 2022లో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్ చూడండి. ఈ ఆర్టికల్ ప్రకారం మన దేశంలో 5 years లోపు చనిపోతున్న పిల్లల్లో 69% కేవలం సరైన న్యూట్రిషన్ ఫుడ్ అంటే పౌష్టికాహారం లేక చనిపోతున్నారంట. 2024లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఈ ఆర్టికల్ చూడండి. మాల్ న్యూట్రిషన్ వల్ల 17% చిల్డ్రన్ అండర్ వెయిట్ గా ఉంటే 36% పిల్లలు స్టంటెడ్ అంటే వాళ్ళ ఏజ్ కంటే హైట్ తక్కువగా, 6% వేస్టెడ్ అంటే వాళ్ళ హైట్ కి తగ్గట్టు లేకుండా చాలా సన్నగా ఉన్నారంట. యాక్చువల్ గా ఈ నెంబర్స్ ఇంతకు ముందు చాలా ఎక్కువగా ఉండేవి. బట్ ఎప్పుడైతే ఈ మాల్ న్యూట్రిషన్ ని గవర్నమెంట్ గుర్తించి ప్రతి అంగన్వాడీలో కూడా తప్పనిసరిగా మిల్క్ అండ్ ఎగ్స్ ని పిల్లలకి ఇవ్వాలని స్కీమ్ పెట్టి దాన్ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అయ్యేలా చేసిందో అప్పటి నుంచి ఈ మాల్ న్యూట్రిషన్ పర్సంటేజ్ తగ్గుతూ వచ్చింది. కేవలం ఈ మిల్క్ ని తాగటం వల్లనే 5 years లోపు ఉన్న అండర్ వెయిట్ పిల్లలు హెల్దీగా మారారు అని రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి. కాదర్వల్లి గారు ఇచ్చిన ఇంకో స్టేట్మెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఆ ఆవు పాలు తెచ్చి నీ నోట్లో వేస్తే జరిగింది ఇంతే, హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరిగింది. అందుకే ఆడపిల్లలు 7, 6 ఇప్పుడు ప్రస్తుతం నిన్న మా క్లినిక్లో 4 సంవత్సరాల అమ్మాయి పుట్టాయి. ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తాగితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుందని, మిల్క్ తాగటం వల్లనే అమ్మాయిలు 6 to 7 years లోనే మెచ్యూర్ అవుతున్నారు అని చెప్పారనమాట. వీడియో మొదట్లో చెప్పినట్లు అవి వలీ గారు ప్యాకెట్ పాల గురించి మాత్రమే చెప్పుంటే నేను కూడా అగ్రీ చేసేవాడిని. బట్ ఆర్గానిక్ పాల వల్ల కూడా ఇలానే అవుతుంది అని అన్నారనమాట. సో ఆర్గానిక్ పాలని కన్సిడరేషన్లోకి తీసుకొని ఇప్పుడు చూద్దాం. మొదటగా హార్మోనల్ చేంజెస్ గురించి చూస్తే ఆర్గానిక్ మిల్క్ తాగటం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అనే దానికి కాంక్రీట్ ఎవిడెన్స్ ఏమీ లేదు. పైగా
ఆర్గానిక్ మిల్క్ తాగితే మనిషిలో ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని కంట్రోల్ చేసి వాత పిత్త దోషాలని కామ్ చేసి మనిషిని హెల్దీగా ఉండేందుకు ఉపయోగపడుతుందని ఆయుర్వేదం చెప్తుంది. వాత పిత్త దోషాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. మరోవైపు నైట్ పాలు తాగటం వల్ల నిద్ర బాగా పట్టి హార్మోన్స్ ని బ్యాలెన్స్ లో ఉంచి హెల్దీ లైఫ్ స్టైల్ కి యూజ్ అవుతుందని డాక్టర్స్ చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఎర్లీ ప్యూబర్టీ టాపిక్ దగ్గరికి వస్తే దీనికి కూడా సైంటిఫిక్ ప్రూఫ్స్ లేవని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ వెబ్సైట్ లో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. 1999-2004 వరకు 9 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉన్న 1008 మంది అమ్మాయిలపై జరిపిన రీసెర్చ్ లో పాలకి ఎర్లీ ప్యూబర్టీకి వీక్ నెగిటివ్ రిలేషన్షిప్ మాత్రమే ఉంది అని తేలిందనమాట. ఇక్కడ వీక్ నెగిటివ్ రిలేషన్షిప్ అంటే మిల్క్ ని చాలా చాలా ఎక్కువ క్వాంటిటీలో తాగితే మాత్రమే కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. అది కూడా ఆర్గానిక్ పాలు కాదు, ఫార్మ్స్ లో ఉండే ఆవులకి కొన్ని రకాల హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎక్కువ పాలు ప్రొడ్యూస్ అయ్యేలా చేసి వాటిని ప్యాకెట్స్ లో పెట్టి అమ్ముతూ ఉంటారు కదా, అవన్నమాట. ఆ పాలకి మాత్రమే ఈ ఎఫెక్ట్ ఉంటుంది. అది కూడా న్యూయార్క్ టైమ్స్ లో వచ్చిన రీసెర్చ్ ఆర్టికల్ ప్రకారం మినిమం ఎఫెక్ట్ మాత్రమే ఉంటుంది. అంతెందుకు కొంచెం కామన్ సెన్స్ తో థింక్ చేయండి. ఆవు పాలు మనుషులు తాగటం ఈ మధ్య స్టార్ట్ చేయలేదు కదా. ద్వాపర యుగంలోని శ్రీకృష్ణుడు పుట్టక ముందు నుంచే పాలు మనం తాగుతున్నాం. కాదరవల్లి గారు చెప్పిన దాని ప్రకారం పాలు తాగితే ఎర్లీ ప్యూబర్టీ వచ్చే పని అయితే ఎన్నో వేల ఏళ్ల క్రితం నుంచి అది స్టార్ట్ అయ్యి ఉండాలి. అండ్ ఈ ప్రపంచంలో అలా ఎర్లీ ప్యూబర్టీ వచ్చిన వాళ్ళు కోట్ల మందిలో ఉండాలి. కానీ అలా జరగలేదు కదా. ఎర్లీ ప్యూబర్టీ కొన్నేళ్ల నుంచే స్టార్ట్ అయింది. దానికి రీజన్స్ ఫ్యామిలీ హిస్టరీ, జెనెటిక్ డిజార్డర్స్, బ్రెయిన్ ఆర్ గ్లాండ్ ఇష్యూస్, జంక్ ఫుడ్స్, పొల్యూషన్, లైఫ్ స్టైల్, ఇలా చాలా రీజన్స్ ఉండొచ్చు. అంతేకాని ఆరోగ్యాన్ని అందించే పాల వల్ల, దట్టు ఆర్గానిక్ మిల్క్ వల్ల కూడా ఎర్లీ ప్యూబర్టీ వస్తుంది అనే దానికి సాలిడ్ ఎవిడెన్స్ లేదు. కాదరవల్లి గారు చెప్పినట్లు పాలు తాగితే హాస్పిటలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి అబ్బాయిలకి కూడా జుట్టు రాలిపోవటం, అమ్మాయిలు ఎర్లీగా మెచ్యూర్ అవటం లాంటివి అన్నీ కూడా జరిగే ఛాన్స్ ఉంది. బట్ అది ఇంజెక్షన్స్ ఇచ్చి మిల్క్ ని ప్రొడ్యూస్ చేసే ఫార్మ్స్ నుంచి వచ్చే మిల్క్ లో అండ్ యూరియా, బేకింగ్ సోడా, అదర్ కెమికల్స్ ని యూజ్ చేసి ఆర్టిఫిషియల్ గా మిల్క్ పేరుతో అమ్ముతున్న వాటి వల్ల అవుతుంది తప్ప ఆర్గానిక్ మిల్క్ వల్ల కాదు. ఈ కెమికల్ అండ్ ఆర్టిఫిషియల్ మిల్క్ గురించి నేను ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. దాన్ని కనుక చూస్తే ప్యాకెట్ మిల్క్ పట్టుకోవాలంటే చేతులు గజగజ వణిగిపోతాయి. ఒకవేళ కాదరవల్లి గారు ఆ పాడ్కాస్ట్ లో ప్యాకెట్ మిల్క్ అండ్ ఆర్గానిక్ మిల్క్ ని వేరు చేసి మాట్లాడుంటే ఇంత చర్చ ఉండేది కాదు. బట్ టోటల్ మిల్కే డేంజరస్ అనేలా హాస్పిటల్కి వెళ్ళడానికి కారణం మిల్కే అని అనటం దగ్గర ఆ పాడ్కాస్ట్ చూసిన 10 లక్షల మందికి కూడా అదే బలంగా మనసులో నాటుకుపోయింది. కాదరవల్లి గారు తన స్వార్థం చూసుకోకుండా ప్రజలు సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్లనే అనారోగ్యం పాలవుతున్నారని, మిల్లెట్స్ తింటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఎన్నో ఏళ్లుగా దేశం మొత్తం అవేర్నెస్ తీసుకొని వచ్చి మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజల ఆరోగ్యం కోసం వందల కార్యక్రమాలు నిర్వహించిన గ్రేట్ పర్సన్ అనమాట. కాదరవల్లి గారి సేవని గుర్తించిన సెంట్రల్ గవర్నమెంట్ ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చింది. ప్రజల మధ్యకు వెళ్ళి అవేర్నెస్ కార్యక్రమాలు చేసి మనం అందరం ఆరోగ్యానికి మంచిది అనుకుంటున్న రైస్ వల్లనే సగం ఆరోగ్యం పాడవుతుందని, పాలిష్ చేసిన రైస్ని తినడం వల్ల గ్లూకోజ్ స్పైక్ అయ్యి డయాబెటీస్ వస్తుందని చెప్పారు. బెల్లం తింటే ఆరోగ్యం అని అనుకుంటున్న వాళ్ళకి బెల్లంలో ఉన్న కెమికల్స్ ఏంటో, కల్తీ బెల్లం తినడం వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటో చెప్పారనమాట. ఇవన్నీ క్లినికల్ గా అండ్ సైంటిఫిక్ గా ప్రూవ్ అయ్యాయి కూడా. రాగులు లాంటి చిరుధాన్యాలు తినడం వల్ల ప్రజలు ఎలా ఆరోగ్యవంతులు అవుతారో అవేర్నెస్ తీసుకొని వచ్చి మన దేశంలో అంతరించిపోయే దశలో ఉన్న చిరుధాన్యాల ప్రొడక్షన్ ని మళ్ళీ పెరిగేలా చేశారు. ఇలా ఎన్నో మంచి పనులు చేశారు కాదరవల్లి గారు. చివరికి ఫైనల్ కంక్లూజన్ ఈ టాపిక్ మీద ఏంటంటే, పాలు తాగడం హెల్త్ కి మంచిది. పాలు తాగడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లు ఏమీ జరగవు. ఎర్లీ ప్యూబర్టీ కూడా పాల వల్ల జరుగుతుంది అనడానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమీ లేవు. ముఖ్యంగా ఆర్గానిక్ మిల్క్ వల్ల అది జరగటం ఇంపాసిబుల్ అనమాట. సో ఆ పాడ్కాస్ట్ విన్న వాళ్ళు పాల గురించి భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా పాలు తాగండి, ఆరోగ్యంగా ఉండండి. వీలైనంత వరకు ఆర్గానిక్ పాలు తాగే ప్రయత్నం చేయండి. దర్శనం టుడే ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చుట్టూ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, బై బాయ్.